హాయ్ గైస్, ఈరోజు మనం క్రో మూవీ కోసం మాట్లాడుకోబోతున్నాం. 1994లో వచ్చిన క్రో కోసం కాదు, 2024లో వచ్చిన ద క్రో మూవీ కోసం. ట్రైలర్ అయితే మనకు బ్యాడాస్ గా అనిపించింది. ఇది వచ్చేసి మనకి క్రైమ్, ఫ్యాంటసీ, హర్రర్, రొమాన్స్, యాక్షన్ జానర్లోకి వస్తుంది. ఇంకా మనకి ట్రైలర్ ఇచ్చిన బ్యాడాస్ కాన్సెప్ట్ మన హీరో క్యారెక్టర్ లో కనిపించదు. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే గుడ్ బాయ్ లెక్క కనిపిస్తూ ఉంటాడు. హీరోకి హీరోయిన్ కి ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ అంత ఎఫెక్టివ్ గా కూడా ఉండదు. స్ట్రాంగ్ లవ్ స్టోరీ బిల్డప్ చేయలేకపోయారు. ఇంకా హీరో రివెంజ్ కాన్సెప్ట్ లోకి వెళ్తే హీరోకి ఎమోషన్ కానీ, పెయిన్ కానీ, ఆ సఫరింగ్ కానీ మనకి చాలా లైట్ గా అనిపిస్తూ ఉంటది. ఇంకా ఈ రివెంజ్ కాన్సెప్ట్ లోనే మనకి మన హీరోకి థీమ్ పవర్స్ కూడా వస్తూ ఉంటాయి. అయినా సరే హీరో మనకి కొంచెం కన్ఫ్యూజన్ గా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా మంచి వాళ్ళలాగే అనిపిస్తూ ఉంటాడు. సడన్ గా హీరో క్యారెక్టర్ ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ హీరో క్యారెక్టర్ ఫ్లిప్ అవుతుంది. ఒక డార్క్ థీమ్, వైలెంట్ గా కనిపిస్తూ ఉంటాడు. అదే మనకి లాస్ట్ యాక్షన్ ఫైట్ అనమాట. మూవీ మొత్తంలో అయితే ఈ ఫైట్ సీన్ అయితే అదిరిపోతుంది. కాకపోతే ఈ ఫైట్ సీన్ కి వర్తి అయిన బ్యాక్ స్టోరీ అయితే మనకి ఈ మూవీలో మనకి చూపించలేదు. ఇంకా ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు గోస్ట్ రైడర్ మూవీ లైట్ గా గుర్తొచ్చింది. ఇంకా దీని IMDb అయితే 4.7, కానీ 1994లో వచ్చిన మూవీ క్రోకి అయితే 7.5 ఉంది. నేను ఇంకా ఈ మూవీని చూడలేదు. నేను ఇంకా ఈ మూవీని చూడాలి. ఈ మూవీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది,